హాయ్. హలో. నమస్తే. నేను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అదే ట్రాన్స్‌పోర్ట్ కమ్ స్పోర్ట్స్ మినిస్టర్ రెడ్డి గారు చెప్పిందేందంటే, త్వరలో స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోసం అని చెప్పి మేము ఒకటి ప్రణాళిక చేయబోతున్నాము. ప్లస్ ఒక ఐపీఎల్ టీమ్‌ని మేము ఇంట్రొడ్యూస్ చేస్తామన్నారు. ఐపీఎల్ టీమ్‌ని. సరే యాక్చువల్‌గా అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏందంటే, నిజం చెప్పాలంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏందంటే 2026 వరకు కొత్త టీములేమి కూడా తీసుకోమని ఐసీసీ ఆల్రెడీ చెప్పింది. 2026 వరకు న్యూ టీమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మన 2024లో అయిపోయినటువంటి ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత 2025కి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 10 టీములు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 10 ఉన్నాయి టీములు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ సన్ రైజర్స్ హైదరాబాదు. ఈ 10 కలిపి 75 మ్యాచ్లు ఏమి ఆడారు మొన్న 24లో. కొన్ని కలిపి వాళ్ళు మొత్తం 84 మ్యాచ్లకు రివైజ్ చేసామని చెప్పారు ఆల్రెడీ. అంటే అర్థం 2025కి నో మోర్ న్యూ టీమ్స్ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సరే, ఇక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ గారు వాళ్ళు ఆల్రెడీ 2025 ఐపీఎల్కి నో కొత్త టీములని చెప్పారు వాళ్ళు. సరే, ఈయన నేను కొత్తగా ఐపీఎల్ టీం పెడతాను ఆంధ్రప్రదేశ్ నుంచి అని అన్నారు. సరే, 25 కాదు 26కి నేను అనుకుందాం మనం హోప్ఫుల్లీ మినిస్టర్ గారి ప్రకారం. ఓకే, సరే 26 టీం 2026కి ట్రై చేసినా సరే ఆల్రెడీ 5 లైన్లో ఉన్నాయి. ఆల్రెడీ పూణే లైన్లో ఉంది. ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది, పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది పూణేలో. అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. ఇండోర్ స్టేడియం ఉంది, మంచి ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. కొచ్చి ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఉంది. ఈ నలుగురు కూడా ట్రై చేస్తున్నారు. ఎప్పటి నుంచి గత 5-10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. మా ఐపీఎల్ టీంని తీసుకోండి, మీ జాయిన్ చేయండి అని. వాళ్ళే వెయిటింగ్లో పెడుతున్నారు వీళ్ళని. అంటే ఆల్రెడీ ఇప్పుడు పూణే ఉందంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆడారు పూణే ఐపీఎల్ టీము. 2 సెషన్స్ 3 సెషన్స్ ఆడారు వాళ్ళు. సరే, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆడిన వాళ్ళే వెయిటింగ్లో ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మేము ప్రయత్నం చేయడంలో తప్పులేదు. 100% ప్రయత్నం చేయడంలో తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్రై చేశారు. నేను ఐపీఎల్ టీంకి ట్రై చేస్తాను, ఆంధ్రాకి ఒక ఐపీఎల్ టీం పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే, ఆ ఐపీఎల్ టీంకి అమరావతి అని పేరు పెడతాడట మినిస్టర్ గారు. అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఐపీఎల్ టీములు కానీ, రంజీ టీములు కానీ, విదిన్ ద డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ల్లో 2 రకాల టీములు ఉంటాయి. టీమ్స్ అండ్ సిటీ నేమ్, టీమ్స్ అండ్ స్టేట్ నేమ్ రెండే ఉంటాయి. సిటీ నేమ్ మీద కొన్ని టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా స్టేట్ నేమ్ మీద టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ టీం ఒకటి ఉంది రంజీ మ్యాచ్కి. తెలంగాణ టీం వేరు, హైదరాబాద్ టీం వేరు. అలాగే మహారాష్ట్ర టీం వేరు, ముంబై టీం వేరు. క్యాపిటల్ సిటీస్ ఇప్పుడు బెంగళూరు టీం వేరు, కర్ణాటక టీం వేరు. అలాగా సిటీ నేమ్స్ మీద ఉండే టీంలు వేరు, స్టేట్ మొత్తం మీద ఉన్నటువంటి టీమ్స్ వేరు. రెండు వేరుగా తీసుకోవచ్చు. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లో మీకు ఆ పాసిబిలిటీ ఉంది. అది తీసుకునేటప్పుడు ఇప్పుడు అసలు అమరావతి మీద పెడతాను. అసలు అమరావతి ఏది? వాళ్ళు ముంబై ఇండియన్స్ అని పెట్టారు. ఎందుకంటే అది ముంబై క్యాపిటల్ సిటీ, ఒక పెద్ద నగరం ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ అని ఒక టీం పెట్టారు. మీరు అమరావతి పేరు మీద ఐపీఎల్ పెడతానికి అమరావతి ఏది? అమరావతి ఉందా అసలుకి? పోనీ అమరావతిలో క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారా? అమరావతి ఎంత పెద్ద సిటీ అని, ఎంత పెద్ద నగరం అని అమరావతి పేరు మీద మీరు ఐపీఎల్ మ్యాచ్ పెడతారు. సరే అండి, అమరావతి నగరం లేదు, ఆంధ్ర టీం పెడతాను, ఫైన్. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పింది, నేను ఆంధ్ర టీం పెడతా అన్నారు. అంతేగాని అమరావతి టీం పెడతాను, తాడేపల్లి టీం పెడతాను అని ఆయన ఏమనలే. ఆంధ్రప్రదేశ్ టీం పెడతా అన్నాడు ఐపీఎల్కి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ఐపీఎల్ టీం పెడతామంటే ఇట్స్ ఫైన్. దానికి అంటే స్టేట్ మొత్తం నుంచి మంచి మంచి ప్లేయర్స్ తీసుకొని మీరు ఒక ఐపీఎల్ టీం పుష్ చేయొచ్చు. మీరు అమరావతి అనే సిటీ పేరు మీద పెట్టి మీరు టీం ఫామ్ చేసినప్పుడు అక్కడ అమరావతి లేదు. ఇప్పుడు హైదరాబాద్ టీం లాగా, బాంబే టీం లాగా అసలు అమరావతి లేదు. మీరు అక్కడ టీం పేరు పెడతారా? సరే, పెట్టారు అనుకోండి. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందా అమరావతిలో? అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందా? లేదు. మరి ఎలాగ పెడతారు అమరావతి పేరు?
ఇప్పుడు మీరు అల్టిమేట్‌గా ఏం చేయబోతున్నారు దాన్ని? విశాఖపట్నం క్రికెట్ స్టేడియం వాడాలి. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. దాన్ని వాడాలి వీళ్ళు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం విశాఖపట్నంలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్కడ ఆడుతూ, అక్కడ మ్యాచ్‌లు పెడుతూ, అక్కడ ప్లేయర్స్‌ని తీసుకొని, అక్కడ ట్రైనింగ్ సెషన్స్ పెట్టి పేరు అమరావతి పెడతారా? అంటే అక్కడ విశాఖపట్నంలో పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా మీకు? విశాఖపట్నం ప్రజలు ఆల్రెడీ పిచ్చోళ్ళే ఒకసారి. క్యాపిటల్ పెడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తానంటే, సరే వాళ్ళు వద్దన్నారు. ఏ రీజన్ బట్టో మరి ప్రజలు మాకొద్దు క్యాపిటల్ అవసరం లేదు. అమరావతిని క్యాపిటల్ కట్టుకోండి అని వాళ్ళు ఓటేశారు. విశాఖపట్నం క్యాపిటల్ దొబ్బిందనుకోండి. సరే కనీసం క్రికెట్ స్టేడియం ఉన్నప్పుడు మీరు ఆంధ్ర టీమ్ అంటే సరే విశాఖపట్నం పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫైన్. లేదు సిటీ పేరు మీద పెట్టండి, విశాఖపట్నం మీరు పెట్టండి. వైజాగ్ వారియర్స్ అని ఏదో ఒకటి పెట్టాలి. ఎందుకంటే అక్కడ పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. అది పెద్ద నగరం అది. దాని మీద మీరు టీములు పెట్టాలి కానీ ఇప్పుడు అమరావతి మీద మీరు టీములు పెట్టి విశాఖపట్నంలో ట్రైనింగ్ ఇచ్చి విశాఖపట్నం స్టేడియం వాడి విశాఖపట్నంలో ఇది అమరావతి పేరు మీద ఏందండి అది? ఐ డోంట్ నో. ఇది అంటే వీళ్ళకి యాక్చువల్‌గా అంటే మినిమమ్ స్పోర్ట్స్ నాలెడ్జ్ లేదని మనం అనకూడదు. ఎందుకంటే వీళ్ళందరికీ స్పోర్ట్స్ మినిస్టర్ చేశారంటే ఆయనకి ఏదో ఒకటి కొద్దో గొప్ప స్పోర్ట్స్ మీద పట్టు లేకపోతే ఇవ్వరు కదా ఆయనకి స్పోర్ట్స్ మినిస్టర్‌కి. సరే ఇచ్చారు. ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ ఇచ్చాడు. ఆయన ఏదో స్కూల్లోనే ఎక్కడ ఆడి ఉంటాడు క్రికెట్ మినిస్టర్ గారు. కొద్దిగానా జ్ఞానం ఉండుండిద్ది స్పోర్ట్స్ మీద. ఓకే. ఇప్పుడు నేనేమన్నానంటే అక్కడ స్పోర్ట్స్ మీద కొద్దిగా మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అని పక్కన పెడితే విచ్ ఈజ్ మోర్ ఫీజిబుల్ అనేది కూడా చూసుకోవాలి కదా! అక్కడ మీరు అమరావతి పేరు మీద పెడితే విశాఖపట్నం స్టేడియం వాడతారా? విశాఖపట్నం స్టేడియం వాడి అమరావతి పేరు మీద అక్కడ ట్రైనింగ్ చేసి మొత్తం చేస్తారా? ఆల్రెడీ క్యాపిటల్ పెడతానంటే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి అప్లికేషన్ పెట్టడం, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కలిసిన ప్రతిసారి అమరావతికి ఏమిస్తారని అడగటమే కానీ ఒక్కసారైనా విశాఖపట్నానికి ఏమిస్తారు సార్? విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలి. నేను ఎకనామిక్ సిటీగా చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగల వాళ్ళు. నేను చెప్తాను ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ చంద్రబాబు. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఆయన చాలా తెలివిగలవాడు. ఇది ఎకనామిక్ క్యాపిటల్ చేస్తా అన్నాడు విశాఖపట్నాన్ని. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అమరావతికి డబ్బులు అడుగుతున్నాడు. ఎకనామిక్ క్యాపిటల్కి డబ్బులు ఎక్కడ? ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంది? ఎకనామిక్ సెంటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎకనామిక్ సెంటర్? వాట్ ఈజ్ ఫైనాన్షియల్ సెంటర్? వాట్ ఈజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్? మీరు అక్కడ డెవలప్ చేయాల్సింది ఆడే కదా! మీరు బ్యాంకులు పెట్టాలి. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏంటండి? ఎక్కడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయో దాన్ని ఎకనామిక్ సెంటర్, ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయో అక్కడ దాన్ని ఎకనామిక్ సెంటర్ అంటారు. ఓకే. ఆ విశాఖపట్నంలో కంపెనీలు రావాలి, విశాఖపట్నంలో బ్యాంకులు ఉండాలి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ టూరిజం ఉండాలి, విశాఖపట్నంలో డెవలప్ అవ్వాలి, విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్యాంకులు, ఎయిర్పోర్టులు రావాలి. అవన్నీ వస్తే అది ఫైనాన్షియల్ సెంటర్గా మారిపోయింది. మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినప్పుడల్లా అమరావతికి అడుగుతున్నారు, విశాఖపట్నానికి నెగ్లెక్ట్ చేస్తున్నారు ప్రతిసారి. సరే అది ఆల్రెడీ డెవలప్ అయిందనుకోండి, కనీసం ఐపీఎల్ మ్యాచ్ పెట్టేటప్పుడన్నా విశాఖపట్నం పేరు మీద పెట్టవచ్చు. క్యాపిటల్ అట్ట అమరావతికి తీసుకెళ్లారు. దానికి కనీసం ఐపీఎల్ టీం కూడా ఇవ్వలేరా విశాఖపట్నానికి? దాన్ని కూడా అమరావతి పేరు పెడతారా? ఇప్పుడు వీళ్ళందరూ అమరావతి అమరావతి అని ఎందుకంటారు? అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తారు వీళ్ళు, లేదంటే కొట్టరు. విశాఖపట్నం పేరెత్తిన, కర్నూలు పేరెత్తిన అక్కడ తెలుగుదేశంలో పెద్ద వాల్యూ ఉండదు అనుకుంటే వీళ్ళకి అమరావతి అని పేరు వినపడితేనే అక్కడ తెలుగుదేశం వీళ్ళకి వాల్యూ ఉండదు. అందుకని అందరూ అదే భజన చేస్తున్నారు వీళ్ళు అని నా ఉద్దేశం. అమరావతి అనే భజన ఎందుకు చేస్తున్నారంటే ప్రతి దేనికైనా అమరావతి అంటున్నారు. ఆ మాట అంటేనే మేబీ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం అనుకుంటా, ముఖ్యమంత్రి గారికి ఇష్టం అనుకుంటా, లోకేష్ గారికి ఇష్టం అనుకుంటా. అందుకని వీళ్ళు ఐపీఎల్ టీం పెట్టి అమరావతి పేరు పెడతారట. అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం లేదు, అసలు సిటీయే లేదు, అక్కడ ప్రజలే లేరు, అసలు క్రికెట్ ఆడేవాళ్ళు లేరు అమరావతిలో. దానికి ఐపీఎల్ పేరు పెడతారు. పెడితే ఆంధ్ర పేరు అని పెట్టాలి, లేదంటే విశాఖపట్నం పేరు పెట్టాలి. అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది కానీ ఎంతో వీళ్ళు ఓకే. అది మనం ఎంత మాట్లాడినా ఇంక ఇదే మ్యాటర్ అది. థ్యాంక్ యూ.